సైఫాబాద్ ఏదైతే ఉందో సైఫాబాద్లో ఉన్నటువంటి పాఠశాల విద్యాశాఖ కార్యాలయం దగ్గరనైతే భారీగా ఏబీవీపీ విద్యార్థులు అయితే ధర్నా కార్యక్రమం అయితే చేపట్టే విధానాన్ని అయితే మనం చూస్తున్నాము. మరి ప్రభుత్వ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ స్కూల్స్లో సరి అయినటువంటి వసతులు లేక అదేవిధంగా ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించినటువంటి ఫీజు దోపిడీ పైన వాళ్ళు అరికట్టే విధంగా మాట్లాడే ప్రయత్నాలు అయితే చేస్తారనే వాదనలు అయితే వినిపిస్తున్న వేళ ఈరోజు అయితే ఈ టెలిఫోన్ భవన్ దగ్గరనైతే చాలా ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నట్లయితే మనమైతే చూస్తున్నాము. సుమారుగా 200 నుంచి 300 మంది విద్యార్థులు అయితే ఏబీవీపీ జెండాలతో వాళ్లకు సంబంధించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో మరి ఫీజు నిర్మూలన అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టం తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకురావాలి అనే నినాదాన్ని అయితే తీసుకొని వచ్చారు. మనమైతే ఇక్కడ చూడవచ్చు భారీ బందోబస్తు అయితే ఏర్పడింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాల ఇక్కడైతే పాఠశాల విద్యాశాఖ భవన్ ముందైతే ఏబీవీపీ విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్న వేళ మరి ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే విషయాలను అయితే ఒకసారి మనం అయితే అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. చూసుకుంటే ఇక్కడైతే చాలా ఉద్రిక్తత నెలకొంది. అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా బందోబస్తు చేపట్టే విధంగా అయితే చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల విద్యాశాఖ భవన్ దగ్గరనైతే ఉద్రిక్తత నెలకొన్న వేళ राष्ट्रीय मंत्री अखिल भारतीय विद्यार्थी परिषद हम सबका ध्यान में है. कुछ सालों से तेलंगाना का स्कूल एजुकेशन में क्या हो रहे, लगभग 2700 स्कूल 27,000 स्कूल्स में आज 24,000 बंद होने का स्थिति में है. इसके कारण कौन है? एक ही आदमी का नाम है रेवंत रेड्डी. इधर देखिए, चीफ मिनिस्टर, होम मिनिस्टर, हाई स्कूल एजुकेशन मिनिस्टर, हायर एजुकेशन मिनिस्टर, वो जैसा एक वन मैन शो कर रहे, एक वन पर्सन शो कर रहे इधर रेवंत रेड्डी. इसके कारण तेलंगाना के सारे सरकारी विद्यालय में भी 1% टीचर्स है, कोई फैकल्टी टीचर्स ही नहीं है स्कूल्स पर. उसी समय देखने के समय हम सबका ध्यान में है, हम सब गरीब परिवार से, पिछड़े परिवार से आने वाला विद्यार्थी है. हम सबको पढ़ाई कहाँ होगा? सरकारी विद्यालय पर होगा. बट लेकिन तेलंगाना में सरकारी विद्यालय बंद करके कैपिटल फीस देने वाला बड़ा प्राइवेट कंपनीज को इधर बड़ा मौका दिया है रेवंत रेड्डी सरकार. इधर राइट टू एजुकेशन के माध्यम से 25% पिछड़े वर्गों का, गरीब परिवार का विद्यार्थियों को सीट देना है ये प्राइवेट स्कूलों पर. वो भी हो रहे हैं क्या? वो भी नहीं है. राष्ट्रीय शिक्षा निधि एक सुलभी गुणवत्तापूर्व शिक्षा के लिए मांग करके विद्यार्थी परिषद के मांग के बाद आया नेशनल एजुकेशन पॉलिसी, उस पर भी एक लागू नहीं हो रहे इस तेलंगाना प्रांत में. सो ये सब इश्यू लेकर आज तेलंगाना प्रदेश का अखिल भारतीय विद्यार्थी परिषद का कार्यकर्ता एवं छात्र छात्राएं इधर इकट्ठा हुआ. हमारा मुद्दा ये की है, न्याय चाहिए छात्रों को. हम हमारा अधिकार मांगने के लिए आया, नहीं किसी का भीख मांगने नहीं आया, नहीं किसी का भीख मांगने नहीं आया. वंदे मातरम, भारत माता की जय. తెలంగాణ రాష్ట్రం లోపల విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ఉన్నప్పటికీ 27,000 పాఠశాలలలో 23,000 పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో మూస్తాన్ని అనడము సిగ్గుచేటు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. సొసైటీల పేరుతోని, ట్రస్టుల పేరుతోని లాభాపేక్ష లేకుండా మేము సర్వీస్ చేస్తామన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు లక్షల కొద్దీ మెడికల్ ఫీజుల కంటే, ఇంజనీరింగ్ ఫీజుల కంటే ఎక్కువగా వసూలు చేస్తూ పేద తల్లిదండ్రుల యొక్క రక్తం తాగుతున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నాడు. ప్రైవేట్ విద్యా మాఫియాకు బ్రాండ్ అంబాసిడర్లకు పనిచేస్తున్నాడు. వెంటనే నువ్వు ఇచ్చిన హామీ ఏదైతున్నదో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది. విద్యా హక్కు చట్టం ద్వారా 25% సీట్లను పేద బడుగు బలహీన వర్గాలకు కేటాయించాలి ప్రైవేట్ పాఠశాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా పాఠశాలల లోపల మౌలిక వసతులు కల్పించాలి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి, గురుకులాలకు పక్క భవనం నిర్మించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఎన్ఈపీ 2020ని అమలు చేయాలని చెప్పేసి, లేకపోతే విద్యార్థులతో కోక్కున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించినటువంటి యొక్క రాష్ట్రంలో ఏ ప్రభుత్వం లేదు.
తెలంగాణ ఉద్యమ తరాలు నిన్ను ఖచ్చితంగా రోడ్డు మీద పెడతారు. నీ గల్లా బట్టి విద్యార్థులు గుంజుకొస్తారు, నీకు రాజకీయంగా భూస్థాపన చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా విద్యార్థుల హక్కుల కోసం ఏబీపీ కొట్లాడుతుంది, వెనక్కు పోయే ప్రసక్తే లేదు. నీ మెడల్ వస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో స్కూల్ డైరెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు 27,000 ప్రభుత్వ పాఠశాలల్ని రేషనలైజేషన్ పేరు మీద కేవలం 4,000 స్కూళ్ళకి కుదిస్తామని చెప్పడము చాలా సిగ్గుచేటు. అయ్యా రేవంత్ రెడ్డి, ప్రభుత్వ నేతగా విద్యాశాఖ మంత్రిగా నువ్వు ప్రమోట్ చేయాల్సింది ప్రభుత్వ బడులను, కానీ నువ్వు ప్రైవేట్ కార్పొరేట్ బడుల యొక్క శంకుస్థాపనలకు పోతావు, ప్రభుత్వ బడులేమో మూస్తా అని చెప్తావా? రేవంత్ రెడ్డికి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, నీ మనుమడు ఎవరైతే ఉన్నారో నీ మనుమడిని జూబ్లీ హిల్స్ లోని ప్రభుత్వ బడిలో జాయిన్ చేయాలి. ఎందుకంటే నీ మనుమడేమో వేలకు వేలు కట్టి కార్పొరేట్ ప్రైవేట్ బడులు చదివితే మాలాంటి పేద మధ్య తరగతి విద్యార్థులేమో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న స్కూల్లో చదువుకోవాలన్నా, ఒకటే సారున్నటువంటి స్కూల్లో చదువుకోవాలన్నా, ఏకోపాధ్యాయ పాఠశాలలు ఆ సారే చదువు చెప్పాలి, ఆ సారే గంట కొట్టాలి, ఆ సారే పువ్వు వండాలి, ఆ సారే వడ్డించాలన్నా? ఇదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. గురుకుల పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఈరోజు పక్కా భవనాలు లేక ఎప్పుడు కూలిపోతాయో తెలియక కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పాఠశాలల్లో ఈరోజు విద్యార్థులు విద్యని అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. మేము ఇక రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, ఇన్ని నిర్ణయం ఏదైతే ఉందో 27,000 పాఠశాలలు మూస్తా చెప్పిన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాల విద్యని బలోపేతం చేయడానికి కృషి చేయాలి. ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అడ్డగోలుగా ప్రైవేటు స్కూల్స్ ఏవైతే ఇంజనీరింగ్ దోపిడీకి మించిపోయి నర్సరీ సీటు కోసము లక్షల డొనేషన్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. నర్సరీకి లక్షల డొనేషన్ కట్టాలి, 2 లక్షలు 3 లక్షల ఫీజు. ఇంజనీరింగ్ విద్య కంటే ఈరోజు నర్సరీ విద్య ఈ రాష్ట్రంలో కాస్ట్లీగా మారింది. దీనంతటికి కారణము ఉన్నటువంటి అధికారులు అవినీతిమయంగా తయారవ్వడం, డిఓలు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, లేని కారణంగా ఉన్నోళ్ళందరేమో డబ్బులకు ఆశపడి ఈరోజు ప్రైవేటు శక్తులతోటి కుమ్మక్కై పనిచేస్తూ ఉన్నారు. వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాల విద్యని బలోపేతం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ ముంగట ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ మాఫియా రోజుకు విద్యార్థులకు విద్యను అందించకుండా దాక్షలాగా దాచిపెట్టే పరిస్థితి ఉంది. పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అందరి దాక్షగా ఈరోజు తయారవుతుంది. ఈరోజు కార్పొరేట్ మాఫియాకు తొత్తుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుండు తప్ప ఇంకోటి లేదు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతూ ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు లేవు, ఇప్పటి వరకు స్కూల్ యూనిఫామ్ లేవు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని త్వరితగతినగా పాఠశాలలో మౌలిక వసతులు, పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు కార్పొరేట్ మాఫియా ఈరోజు ప్రభుత్వం తయారైంది తప్ప మరొకటి కాదని ఈరోజు తెలియజేస్తున్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ముంగడ ఈరోజు ధర్నా చేయడమో ఈరోజు త్వరితగతిన రీచ్ చేయడమో జరుగుతుంది. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యను మొత్తం ఈరోజు ట్రస్ట్ పట్టిస్తుండు. ఈ రాష్ట్రంలో చదువు రాని ముఖ్యమంత్రి యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మాలాంటి పేద విద్యార్థులు ప్రతి ఒక్క రోజు రోడ్డు మీదకి వచ్చి మా పాఠశాల విద్యలో మౌలిక వసతులు కల్పించాలి. ఈ దుర్మార్గుడు యొక్క రాక్షసుడు యొక్క రాష్ట్రంలో 27,000 పాఠశాలలు ఉంటే ఆ యొక్క పాఠశాలను 4,000 పాఠశాలలు కావాలని రేవంత్ రెడ్డి కుట్రేస్తుడు. అరే బిడ్డ రేవంత్ రెడ్డి, గుర్తుంచుకో, నీ అయ్యా జాగిరి కాదు, విద్యార్థుల హక్కు మాది. మేము చదువుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం ద్వారా మేము చదువుకుంటాం. ఏవైతే రేషనలైజేషన్ పేరు మీద 4,000 పాఠశాలలకు తెద్దామని రేవంత్ రెడ్డి చూస్తుండో వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రైవేట్ కార్పొరేట్ మాఫియాలు లక్షల ఫీజు రోజులు తెరుస్తుంటే నేడు యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మాత్రం ఫీజు నియంత్రణ చట్టం ఇక్కడ అమలు చేశాడు.
గురుకులాల్లో మౌలిక సదుపాయాలు ఈ రాష్ట్రంలో ఎంఈఓ డిఓ పోస్టులు భర్తీ చేయాలి, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని ఈ యొక్క ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు దగ్గర ముట్టడి చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం క్షీణించింది, రాజ్యాంగం కరువైంది. పేద విద్యార్థులను మేము మా బాధలు చెప్పుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారితో మనస్తే నేడు ఈ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి పెట్టిన పోలీసులు ఇక్కడ ఎక్కడ ఏ విధంగా వేరుస్తున్నారో మనం చూడొచ్చు. ఇక్కడ పోలీస్ అన్నారు శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా మా హక్కులైన పాఠశాల విద్యలో ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించుకున్నాం. అంటే ఇప్పుడు చదువుకోవాల్సిన విద్యార్థులు చదువును కొంటున్నారని చెప్పొచ్చా? బరాబర్ చదువుకుంటారు. నేడు నర్సరీ కూడా 12 లక్షల రూపాయలు ఫీజు ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. ఇదా రేవంత్ రెడ్డి రాజ్యం? ప్రజాపాలన వస్తే చదువు దూరం చేస్తా, ప్రజాపాలన వేస్తే విద్యార్థిని రోడ్డు చేస్తా, ప్రజాపాలన వస్తే ఈరోజు బతుకులను దూరం చేస్తా. ఇదే నా ప్రజాపాలన. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ బడులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి. రాష్ట్రంలో 4000 పాఠశాలలు తెస్తాని అనుకుంటున్న విధానాన్ని వెంటనే తప్పుపట్టాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయాలి. ఏదైతే సూడో ఇంటలెక్చువల్ మేమే కమ్యూనిస్టం, మేమే రాజ్యాంగం తయారేస్తున్నాం, ఆకునూరు మురళి కొంచెం ఇజ్జతమానం ఉండాలి. ఆకునూరు మురళి ఏం చెప్తుండు? ఇందిరా పార్క్ కాడికి వచ్చి సిజేపీ పాఠశాల విద్య బాగుండదు, ఆయనే పాఠశాల విద్య పెడతాడు, ఆయనే స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ చేస్తాడు, రేషనైజేషన్ ఆయన చేస్తాడు. కానీ ఈరోజు ఏం చెప్తుండు? ఈ యొక్క పాఠశాల విద్య బాగాలేదు, ఈరోజు స్కూల్ యూనిఫామ్లు ఇస్తలేరు, ప్రభుత్వ బడులు బాగాలేవు అని చెప్పే వ్యక్తి కూడా ఈ యొక్క ఆకునూరు మురళి కావచ్చు. ఏదైతే ఈ యొక్క విద్యా కమిషన్ చైర్మన్ ఉన్న, విద్యా కమిటీ మెంబర్ ఉన్న వెంటనే వారిని ప్రక్షాళన చేయాలి. రేవంత్ రెడ్డి చాతగాని రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. చదువుకోవాల్సిన అవసరం లేదా మరి తెలంగాణ రాష్ట్రంలో? అంటే ఈరోజు విద్య అనేది ఒక వ్యాపారమైంది. ఈ యొక్క విద్య పేద విద్యార్థికి దొక్కుతలేదు. అంటే రేవంత్ రెడ్డి మనవడు చదువుకుంటే, రేవంత్ రెడ్డి ఉన్న మంత్రుల కొడుకుల బిడ్డ చదువుకుంటే అయిపోతా? మాలాంటి పేద విద్యార్థులు ఏదైతే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నా మేము చదువుకు దూరంగా ఉన్నా. ఎందుకు 12 లక్షల ఫీజులు, నర్సరీకి 12 లక్షల ఫీజు పెడితే ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఏం చేస్తుండు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తుండు? ఇప్పటికైనా ఫీజు నియంత్రణ చట్టం చేయాలి, గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి, రేషనైజేషన్ పేరుతో ఉన్న ఏదైతే కుంభకోణం చేయాలనుకుంటారో దాన్ని వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముందైతే ఉన్నాము. మరి ఇక్కడికి సంబంధించినటువంటి ఏబీవీపీ విద్యార్థులు అయితే ధర్నా కార్యక్రమం అయితే చేపట్టారు. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ మరి ప్రభుత్వం అయితే ఏదైతే పక్క రాష్ట్రాల్లో సంబంధించినటువంటి విద్యకు ఏదైతే ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యా శాఖకు సంబంధించినటువంటి ఈ ఫీజు నియంత్రణ చట్టం ఎందుకు తీసుకురావడం లేదు అనే విధానాల పట్ల, అదేవిధంగా ప్రభుత్వ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వ స్కూల్స్కు ఇప్పటి వరకు వాళ్ళకు పాఠశాలకు సంబంధించినటువంటి పుస్తకాలే కావచ్చు, లేదంటే యూనిఫామ్సే కావచ్చు లేటుగా రావడము, మరి వాళ్ళ విద్యను హరిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళైతే ఈరోజు అయితే ఇక్కడ ధర్నా కార్యక్రమం అయితే చేపడుతున్నారు. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే ఉందో ప్రైవేట్ స్కూల్స్ పైసల రూపంలో పేద విద్యార్థులను అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను అయితే దోచుకుంటుంది అనే నినాదాలతో అయితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థులు అయితే ధర్నా కార్యక్రమం అయితే చేపట్టారు. సుమారుగా 200 నుంచి 300 మంది విద్యార్థులు అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి హక్కుల కోసం అయితే వాళ్ళైతే పోరాటాలు చేస్తున్న వేళ మరి ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు ఏవైతే ఉన్నాయో మరి ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టి వాటిని నియంత్రించాలి అనే నినాదం మీదనైతే ఈరోజు ఏబీవీపీ విద్యార్థులు అయితే ధర్నా కార్యక్రమం అయితే చేపట్టారు. మరి ఇక్కడ పోలీసులను మనం చూసుకుంటే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన విధంగానైతే మనమైతే చూడవచ్చు. చూసుకుంటే ఇక్కడ నుంచి సుమారుగా 100 మంది పోలీసులు అదేవిధంగా 300 నుంచి 500 మంది విద్యార్థులు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేవలం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి విద్యాశాఖ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లోపించింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని మార్చే విధంగా లేదంటే విద్యాశాఖలో ఉన్నటువంటి కొత్త పద్ధతులను తీసుకురావాలి అని ఇక్కడ ఉన్నటువంటి ఏబీవీపీ విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్న వేళ మరి వారిని అక్రమంగా పోలీసులు అయితే వాళ్ళను లోపలేసే విధానాన్ని అయితే మనం చూడవచ్చు. అఖిల భారత విద్యార్థి పరిషత్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్ బోర్డు ముట్టడించడం జరుగుతుంది. ఎందుకంటే 27,000 ఉన్న ప్రభుత్వ పాఠశాలలు 23,000 తీసేసి 4,000 తెచ్చిన దుస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇంకా మనం చూసుకున్నట్టయితే మనకి
అద్దె భవనాలు లేక గురుకులాలలో మూసివేయడం జరుగుతుంది. ఆ ఓనర్లు వచ్చి బంద్ చేసి విద్యార్థులందరూ రోడ్డుపైకి రావడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న అద్దె భవనాలు నడిపిస్తున్నారు. పక్క భవనాలు లేక మనకి గురుకులాలలో విద్యార్థులందరూ చదువుకు దూరం అవుతున్నారు. మరి ఏంటి ఈ రోజు మీరు ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా మీ డిమాండ్లు ఏమున్నాయి? మా డిమాండ్లు ఒకటే ఉన్నాయి. ఈరోజు ఎంబీఓలు డిఈఓల కొరత తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉంది. అది వెంటనే భర్తీ చేయాలి. టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ లేక ఎన్నో పాఠశాలలకు విద్యార్థులు పోని పరిస్థితి అనేది ఏర్పడింది. తల్లిదండ్రుల విశ్వసనీయతను మనం కోల్పోయినాం. దీన్ని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉందో అది మన తెలంగాణ ప్రభుత్వం అమలు కావాలి. 27,000 పాఠశాలకు 18,000 పోస్టులు ఎందుకు పనికొస్తాయని మేము ఈరోజు అనుకుంటున్నాం. అదేవిధంగా ఇది మేము తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఏముందంటే ఈ బోర్డు సభ్యులు, ఈ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఏదైతే విధి విధానాలు చేయాలో వాళ్ళు చేస్తలేరు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే ఉద్రిక్తతనైతే నెలకొన్నదని చెప్పొచ్చు. మరి విద్యార్థులు అదేవిధంగా పోలీసుల తోపులాటలో విద్యార్థులు లోపలికి పోయే ప్రయత్నాలు చేస్తున్న వేళ పోలీసులు అయితే వాళ్ళను అదుపులోకి తీసుకుంటున్న విజువల్స్ని అయితే మనం చూడవచ్చు. మరి మిర్రర్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే ఈరోజు మనం చూడవచ్చు. అదేవిధంగా మరి వాళ్లకు కావలసినటువంటి హక్కుల కోసము వాళ్ళు పోరాటాలు చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగమే కావచ్చు, పోలీసు వ్యవస్థనే కావచ్చు, ఈరోజు అయితే వీళ్ళను అన్యాయంగా అక్రమంగా వాళ్ళ పైన లోపలేసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అనే విషయాలు అయితే మనం చూడొచ్చు. సో చూసుకుంటే ఇక్కడ పోలీసులు విద్యార్థులను అయితే అక్రమంగా వాళ్లకు కావలసినటువంటి పాఠశాలలకు సంబంధించినటువంటి హక్కుల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే వాళ్ళనైతే అక్రమంగా పోలీసులు లోపలేస్తున్నారు. ప్రజాస్వామ్యం క్షీణించింది. పేద విద్యార్థులకు విద్యను తీయాలి, ఫీజు నియంత్రణ చట్టం చేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పోవాలని ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు ఏ విధంగా వేరుస్తున్నారు చూడాలి. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం రాక్షస పాలన ప్రభుత్వంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థికి చదువు దూరమైంది. ఇదేనా కాంగ్రెస్ పాలన? సో ఇక్కడ మనం చూసుకుంటే విద్యార్థి పరిషత్ ఏదైతే శాంతియుతంగా ధర్నా కార్యక్రమం అయితే చేపట్టిందో మరి శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఈరోజు ఏ విధంగా వేరుస్తున్నారు, రాక్షస మాదిరిగా ఏ విధంగా గుంజిర్రో, ఏ విధంగా చేస్తుర్రో. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదని ఏబీపీ ప్రశ్నిస్తుంది. పాఠశాల విద్య బలోపేతం చేయాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇక్కడ మనం చూసుకుంటే మరి నిజానికి దారుణమైనటువంటి పరిస్థితి. మరి ఏబీవీపీ విద్యార్థులు చాలా శాంతియుతంగా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్న వేళ మరి పోలీసులు అయితే వాళ్ళను అన్యాయంగా అక్రమంగా లోపలనైతే వేసే విజువల్స్. ఈ రాష్ట్రంలో అన్నా మేం ప్రశ్నించాం అన్నా, పేదోడు చదువుకోవాలి, పాఠశాల విద్య బలోపేతం చేయాలి. ఈ రాష్ట్రంలో పేదోడు ఇబ్బంది పడుతుండు. ఈరోజు వీళ్ళు పోలీసులా లేకుంటే రాక్షసులా అర్థం కాని పరిస్థితి. వీళ్ళు ప్రభుత్వానికి రక్షించే రక్షకులా పోలీసులా అర్థం కావట్లేదు. ఇప్పటికైనా గిరిజన విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. స్కూల్లో రిజర్వేషన్ పేరుతో పాఠశాలను తగ్గించాలని వ్యతిరేకిస్తున్నాం. ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అనుకోలేదన్నా తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల కోసం మేము ఈ ధర్నా తీసుకొని వచ్చి శాంతియుతంగా చేస్తే ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతుందో ఇంత కఠినంగా వివరిస్తుందని చెప్పేసి అనుకోలేదు. ఇంత ఘోరంగా ఈ పరిస్థితి తెస్తుందని చెప్పి అనుకోలేదన్నా. ఇంత శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నాలో ఇంతటి విపత్కర పరిస్థితులు ఏంటి? రేవంత్ రెడ్డి చెప్పిండు కన్నా హిట్లర్ పాలనకి ఇది నిదర్శనం. ఇది ఆయన సొంతంగా చెప్పిండు హిట్లర్ యొక్క పాలన ఇదంతా. హిట్లర్ అని చెప్పిన పేరుకి సరిగ్గా రేవంత్ రెడ్డి సరిపోతాడు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కలిగించాలని చెప్పి ఏపీపీ డిమాండ్ చేస్తుంది. ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి కార్యకర్తల పైన ఇట్లా చేసుకోవడం కరెక్ట్ కాదు. అదే
ఇప్పుడు స్త్రీలకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి ఈ రోజు మీరు ఒక మహిళగా ఇక్కడ మీకు లోపించిందని చెప్పొచ్చా బాధ్యత? వాళ్ళు మాటలకు మందమే పరిమితము, చేతలకు పనికిరారు. వాళ్ళు మాటలకు మందమే, చెప్పుడు మందమే కానీ చేతల్లో మాత్రం ఉండదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. మహిళా కార్యకర్తలను చూడకుండా కూడా విచ్చలవిడిగా కొట్టడం, గిచ్చడం ఇట్లాంటి సిగ్గుచేటు. వాళ్ళు ఒక ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చినారు, అయినా కానీ వాళ్ళ ట్రైనింగ్ స్కిల్స్ చూపించకుండా కాలుతో తన్నడము, చేతులతో కొట్టడం. పోలీసులు మీ పైన చేతులు కాలు వేయడం చేసుకున్నారన్న. ఇప్పుడే ఇందాక అక్కడ కొట్టడం జరిగింది, ఈ మహిళా పోలీసులే కొట్టడం జరిగింది. సో చూసుకుంటే ఇక్కడ మహిళలు కూడా ఏబీవీపీ ధర్నాలో పాల్గొన్నారు. మరి మహిళలను చూడకుండా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మహిళా పోలీసులు కొట్టడం కానీ, గిచ్చడం కానీ, చేతులు చేసుకోవడం కానీ ఇలాంటివి పరిస్థితి కూడా ఇక్కడ మనమైతే చూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పోలీసులు, ఈ కానిస్టేబుల్ మహిళలను చూడకుండా కూడా మహిళలను కూడా గవర్నమెంట్ విద్యార్థుల కోసం ఈ రోజు వస్తే మమ్మల్ని కిందేసి బూట్లతో తన్నుకుంటూ ధర్నాలు చేస్తుంటే బూట్లతో తన్నుకుంటూ అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు ధర్నా చేస్తూ ఉంటే శాంతియుతంగా మరి మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరి శాంతి భద్రతలు నెలకొన్నాయా, మరి శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి అనే పరిస్థితి అయితే మనకైతే చూసుకున్నటువంటి విధానంలో ఈరోజు ఒక మహిళా కార్యకర్తలు, ఒక మహిళా స్టూడెంట్స్ అని కూడా చూడకుండా వాళ్ళనైతే ఈడ్చుకొని పోలీసు వ్యాన్లు ఏవైతే ఉన్నాయో ఆ పోలీసు వ్యాన్లో వేస్తున్నారు. అక్కడ చూస్తే ఆ ఆడబిడ్డల యొక్క ఆవేదన, అదేవిధంగా ఆ ఆడబిడ్డలను అయితే అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేసిన విధానాన్ని అయితే మనమైతే చూడవచ్చు. మరి వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళకు కావాల్సినటువంటి హక్కులను, వాళ్ళకు కావాల్సినటువంటి మరి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మరి నిజానికి శాంతి భద్రతలు ఉన్నాయా, మరి శాంతి భద్రతలు ఏమన్నా లోపించినాయంటే మరి వాటికి నిదర్శనమే ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ధర్నా. మరి శాంతియుతంగా వచ్చినటువంటి విద్యార్థుల పట్ల పోలీసులు అయితే అమానుషంగా, అక్రమంగా వాళ్ళ పైన చేతులు వేయడం, వాళ్ళని కొట్టడము, వాళ్ళని ఈడ్చుకొని వెళ్ళి లోపల ఉన్నటువంటి పోలీస్ వ్యాన్లో వేసే విజువల్స్ని అయితే మనమైతే చూడవచ్చు. మరి నిజానికి వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నినాదాలే మరి నిజానికి పోలీసులను ఆగ్రహానికి గురి చేశాయా, లేదంటే శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నాను మరి రేవంత్ రెడ్డి గారే ఈ విధంగా చేయమని ఏమన్నా చెప్పారా అనే విధి విధానాలను అయితే మనం కూడా తప్పకుండా గమనించాల్సిన వాటి పరిస్థితి అయితే నెలకొన్నది. ఇలాంటి స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడిస్తురంటే కేవలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా అట్టా ఫ్లాప్ అయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్పొరేట్ వ్యవస్థలకు కావచ్చు, కార్పొరేట్ విద్యా వ్యవస్థలకు కావచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు కావచ్చు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బానిసగా తొత్తుగా మారి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటూ ప్రభుత్వ విద్యార్థులను, పేద విద్యార్థులను, మధ్య తరగతి విద్యార్థులను, మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి విద్యార్థులను మమ్మల్ని ఈరోజు విద్యకు దూరం చేస్తూ పొట్టను కొడుతూ విద్యార్థులను ఆగం చేసే ప్రయత్నంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుస్తూ ఉన్నారు. We want power. ఈడ్చుకోవడం దేనికి సంకేతం అని అడుగుతా ఉన్నాం. మేమేమంటున్నాం, పేద విద్యార్థులకు మంచి విద్య అందాలంటున్నాం. పేద విద్యార్థుల కళాశాలలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలంటున్నాం. మేమేమంటున్నాం, పేదోనికి కడుపు కొట్టదని ఈ రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి నువ్వు లీడర్షిప్ స్కిల్స్ అంటూ అదంటూ దీవుతూ అయినావు కదా. పేద విద్యార్థులకు ఈరోజు నాణ్యమైన విద్య అంతా లేదు, నాణ్యమైన భోజనం అంతా లేదు. దీనికైనా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది.
ఖబర్దార్ రేవంత్ రెడ్డి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి చెప్తున్నాం, నీ ఆస్తులు అడుగుతున్నామా, నీ అన్నదమ్ముల ఆస్తులు అడుగుతున్నామా, కావాలి నువ్వు వెంటనే రిలీజ్ చేయకపోతే మళ్ళీ రివల్ చేస్తామని చెప్పి కోరుతున్నా ఉన్నాం. ఇంటర్ స్కూల్ బోర్డు ముందు అయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ధర్నా శాంతియుతంగా నిర్వహిస్తుంటే ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి పోలీసులు రాక్షసులాగా విద్యార్థుల మీద పడి బలవంతం చేస్తున్నారు. ఏదైతే పాఠశాలలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సో చూశారు కదా, ఇది అండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్న తరుణంలో మరి గవర్నమెంట్కి సంబంధించినటువంటి పాఠశాలల నాణ్యమైనటువంటి విద్య లేదు. మరి వాళ్ళకి సంబంధించినటువంటి బుక్సే కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి టైలే కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే యూనిఫామ్లే కానీ లేవని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలో విద్య లోపిస్తుంది. అదేవిధంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల సాధన కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి. అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టంను తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకురావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఏబీవీపీ విద్యార్థులు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టిన వేళ వాళ్ళనైతే పోలీసులు అయితే వ్యాన్లో తీసుకొని వెళ్ళి అక్రమంగా అరెస్టులు చేసే దృశ్యాలనైతే మనం చూడవచ్చు. కెమెరామ్యాన్ శివాతో గుణ.